హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జషను వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇవాల్టి వీడియో వచ్చేసి నేను ఇంతకు ముందు ఒక వీడియోలో చెప్పాను కదండి, చింతకాయ తొక్కు నిల్వ పచ్చడి ఎలా పెట్టుకోవాలి ఏంటి అనేది. అప్పుడైతే పచ్చడిని నిల్వ పెట్టుకున్నాం కదండి. ఆ పచ్చడి కాస్త ఊరిన తర్వాత దాన్ని తీసి మనం ఇలా పచ్చడి అయితే దంచుకోవాలండి. ఆ పచ్చడి ఎలా దంచుకోవాలి ఏంటి అనేది ఈ వీడియోలో అయితే మీకు చెప్పాలనుకుంటున్నాను. ఆ పచ్చడి దంచుకోవడానికి ముందుగా ఎండుమిరపకాయల్ని ఇలా రెండుగా చీల్చుకొని వేసుకోవాలండి. దాంట్లో విత్తనాలు అనేవి సపరేట్గా పెట్టుకోవాలి. దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసి ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్ వేసి ఫ్రై చేసుకునేటప్పుడు మాత్రం సిమ్లో పెట్టి మాత్రమే ఫ్రై చేసుకోవాలండి, లేదంటే మాడిపోతుంది. ఓన్లీ సిమ్లోనే దోరగా వేయించుకోవాలి. దాంట్లో కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆవాలు, కొద్దిగా ధనియాలు అండ్ మనం ముందుగా ఎండుమిరపకాయలని విత్తనాలు తీసి సపరేట్గా పెట్టుకోవాలని చెప్పాను కదండి. ఆ విత్తనాలు తీసి సపరేట్గా పెట్టుకున్న వాటిని కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. అందులోనే కాస్త కరివేపాకు కూడా వేసుకోవాలండి. అవన్నీ కాస్త దోరగా వేగిన తర్వాత కాస్త చల్లారిన తర్వాత రోట్లో వేసి దంచుకోవాలి. రోట్లోని మాత్రమే ఈ పచ్చడి దంచుకుంటే చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. మిక్సీలో కన్నా రోట్లో దంచుకుంటేనే ఈ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. రోట్లో దంచేటప్పుడు ఇలా నూరుతూ దంచుకునడం వల్ల మిరపకాయలు బాగా మెదిగి కాస్త పౌడర్ లాగా అవుతుందండి. మెత్తగా కాకుండా ఇలా ఇలా దంచుకున్న తర్వాత అందులో కొద్దిగా తెల్లబాయలు కూడా వేసుకొని బాగా దంచుకోవాలండి. ఇలా దంచుకున్న దాంట్లో మనం ముందుగా చెప్పాను కదండి, చింతకాయ తొక్కు నిల్వ ఉంచుకున్నామని. ఆ నిల్వ ఉంచుకున్న పచ్చడిలో కాస్త తీసుకొని ఇలా దీంట్లో వేసుకొని దంచుకోవాలండి. ఇలా చూడండి, ఇది బాగా ఊరిన పచ్చడి. ఊరిన తర్వాత అయితే ఈ విధంగా ఉంటుంది. ఇలా ఊరిన పచ్చడిని దీంట్లో వేసి దంచుకోవాలండి. చూడండి, మిరపకాయ పొడి మనం వేసింది బాగా కలిసేటట్టు కలుపుకుంటూ దంచుకోవాలండి. ఇలా అతుక్కుంటుంది రోటికి, దాన్ని తీసి బాగా దంచుకోవాలి. ఇలా దంచుకున్న దాంట్లో గట్టిగా అవుతుంది కదండి దంచేదానికి, అప్పుడు దాంట్లో కాస్త వాటర్ కూడా వేసుకోవాలి. కొద్దిగా వాటర్, దానికి సరిపడా వాటర్ అయితే వేసుకొని బాగా నూరుతూ దంచుకోవాలండి పచ్చడిని. ఈ వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి జషను వ్లాగ్. చూడండి, ఈ విధంగా నూరుతూ దంచుకోవడం వల్ల పచ్చడి మొత్తం బాగా కలిసి బాగా వస్తుందండి. ఇలా బాగా దాన్ని ఒక గిన్నెలోకి తీసి పెట్టుకోవాలండి. ఈ పచ్చడికి అయితే ఉప్పు అయితే అవసరం లేదండి, మనం ఫస్టే వేసుకొని ఉన్నాం కాబట్టి. ఇప్పుడు వచ్చేసి ఫైనల్ టచ్ అండి, ఇది లాస్ట్ పోపు. ఈ పచ్చడికి ఇదే అండి రుచి. ఈ పోపుకి వచ్చేసి ఒక కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్, కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, ఎండుమిర్చి చీలికలు అండ్ కరివేపాకు, తెల్లపాయలు అవన్నీ వేసి సిమ్లో పెట్టి పోపు అయితే వేసుకోవాలండి. కొద్దిగా మినపప్పు కూడా వేసుకోవాలి. మినపప్పు లేదంటే పచ్చెనగపప్పు అండి, ఆ రెండిట్లో మీ ఇష్టం. వేసిన తర్వాత అవి కాస్త ఫ్రై అయిన తర్వాత అందులో మెయిన్ ఇంగువ అండి. ఈ పచ్చడికి ఇంగువ అయితే కంపల్సరిగా వేసుకోవాలి. ఇంగువ వేస్తేనే ఈ పచ్చడికి రుచి అయితే వస్తుంది. ఇంగువ వేసి ఈ పోపుని కూడా సిమ్లోనే ఫ్రై చేసుకోవాలండి. సిమ్లో పెట్టకుండా మీరు హైలో పెడితే మాత్రం పోపు మాడిపోయి పచ్చడి అయితే రుచి ఉండదు. ఇలా పోపు వేగిన తర్వాత అందులో మనం ముందుగా దంచి పెట్టుకున్న పచ్చడిని కూడా వేసి బాగా కలుపుకోవాలండి. అంతే అండి, పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది పచ్చడి. మీ వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని ఈ పచ్చడిలో వేసుకొని తింటే ఉంటదండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాయ్ అండి.